పోతున్నాము. ఏంటి ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్? ఫండమెంటల్ యూనిట్స్ అంటే వేరే ఏ ఇతర ఫిజికల్ క్వాంటిటీస్ మీద దేని మీద ఆధారపడకుండా ఉండేటువంటి ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ క్వాంటిటీస్గా చెబుతారు. మాస్, లెంత్, టైం ఇవన్నీ వేరే వీటి మీద ఆధారపడవు, ఇండిపెండెంట్గా ఉంటాయి అన్నమాట ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అదే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే విచ్ ఆర్ డిపెండ్స్ అపాన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు వెలాసిటీ తీసుకుందాం, లెంత్ అపాన్ టైం, విచ్ ఆర్ డిపెండ్స్ ఆన్ లెంత్ టైమ్. సో వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం రండి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ద క్వాంటిటీ విచ్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీ which are independent on any other, వేరే దేని మీద కూడా ఆధారపడదు. సో దీనికి ఉదాహరణగా ఏం చెప్తామంటే మాస్, లెంత్, టైము వీళ్ళకి చెప్తాము. సో డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే derived physical quantities, derived physical quantity, derived physical quantities గా ఏం చెప్తామంటే which are depends upon others, which are depends on other quantities, other quantities మీద ఆధారపడతాయి. అంటే ఎగ్జాంపుల్ మనం వెలాసిటీ తీసుకుందాం. వెలాసిటీ అంటే లెంత్ అపాన్ టైం, మీటర్ పర్ సెకండ్. సో మాసు, లెంత్, టైము దీని మీద ఆధారపడదు. మాసు 1 kg అంటే కేజీ ఉంటుంది, లెంత్ మీటర్ అంటే మీటరే ఉంటుంది, టైం సెకండ్ అంటే సెకండే ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకున్నట్లయితే. సో అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్కి వెలాసిటీ ఎంత అని చెప్పాలంటే లెంత్ అపాన్ టైం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ మనం చెప్పుకుంటాము. స్ట్రైట్ లైన్ అయితే రెండు ఒకటిగా ఉంటాయి అనుకోండి. సో లెంత్ మారితే విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైం ద వెలాసిటీ మే చేంజెస్. సో అలాగా ఒక క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటే కనుక, అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం రిప్రజెంటేషన్ చేసి చెప్పాలి అనేది వేరే క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటే దాన్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ గాను, ఇండిపెండెంట్ ఆన్ ఎనీ అదర్స్గా ఉంటే దాన్ని ఏమంటారు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా చెప్తారు. థ్యాంక్ యూ.